స్పాంజ్ గార్డ్ అండి, అంటే నేతి బీరకాయ. దీన్ని ఏంటంటే మనం పీల్ చేయక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు పీల్. ఓకే, ఇలా స్ట్రైట్గా వేసేయటమే. కార్తీక మాసంలో నేతి బీరకాయ తింటే చాలా మంచిదంట. దట్టు ఈరోజు పౌర్ణమి కదా, చేసి కొంత బీరకాయ అనేది చూస్తానికి అలా పెద్ద కనపడుతుంది కానీ ఏగాక కొంచెం అవుతుందండి. అందుకని చెప్పి నేను ఒక 4 టమాటో స్టవ్ ఆన్ చేసి చిల్లీస్, పచ్చిమిరపకాయలు, టమాటో అండ్ కట్ చేసిన స్పాంజ్ గార్డ్ అంటే 1 టీ స్పూన్ అంతే. అసలు దీనికి అలా మిక్స్ చేసి మూత పెట్టి వేగనివ్వండి. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వేగనివ్వండి, తొందరగా వేగిపోతుంది. ఈరోజు నేతి బీరకాయ పచ్చడి పెద్దవాళ్ళకి, ఇడ్లీ, నాకు చూసారా 2-3 మినిట్స్కి అంత వాటర్ వచ్చేసిందా, దీంతో ఉడికిపోతుంది. రెడీ అయింది. ఆరిన తర్వాత జస్ట్ మిక్సీ చేసేయండి. పల్స్ మూన్లో కొద్దిగా మీకు పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం మిక్సీ చేయటము లేదంటే రోలు ఉన్నాళ్ళు రోట్లో వేసి దంచుకోండి. క్యూమిన్ అండి, జీలకర్ర. ఏ చట్నీకైనా సరే క్యూమిన్, సాల్ట్, గార్లిక్ అండ్ టామరిండ్, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, చింతపండు పెట్టి ఇలా పల్స్ మోడ్లో పెట్టి తిప్పండి. అప్పుడు మీకు రోట్లో వేసిన ఫీలింగ్ వస్తుంది. చూసారా, ఎమ్మి నేతి బీరకాయ పచ్చడి రెడీ. ఇలా పల్స్లో తిప్పితే ఏంటంటే కొంచెం కచ్చబచ్చగా ఉండి రోట్లో స్పాంజ్ గార్డ్ అండి.